రాజకీయాలల్లో మొదటికెళ్ళి చూస్తున్నాం మనం. శాశ్వతమైనటువంటి శత్రువుగా మిత్రులు అనేది ఎప్పుడు ఉండరు. సమయానుకూలంగా, పరిస్థితులకు అనుగుణంగా, రాజకీయ పార్టీలకు అవసరాలకు అనుగుణంగా, నాయకులకు ఎక్కడైతే గౌరవం చోటు లభిస్తా అనుకుంటుందో దానికి అనుగుణంగా నిర్ణయాలు. ఆ నిర్ణయాలకు అనుగుణంగా మా హైకమాండ్ ఏమిటో మాట్లాడితే, గతంలో సాంప్రదాయం ఇద్దరు కేసీఆర్ గారికి దాదాపు 50 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్నది, 25 ఏళ్ళుగా పార్టీ నడిపిస్తున్న అనుభవం ఉన్నది, 10 ఏళ్ళు పరిపాలించిన అనుభవం ఉన్నది. కనుక వారి సూచన సలహా మేరకు మేమందరం కూడా పాటిస్తాం. అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళు, రాష్ట్రంలో ప్రజల కొరకు, శ్రేయస్సు కొరకు పాటుపడేటువంటి వాళ్ళు, ప్రజా సమస్యల పట్ల అవగాహన ఉన్న వాళ్ళు వస్తే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తుంది. వారి తగ్గట్టు గౌరవించుకుంటూ పార్టీలో ఉండే నాయకత్వాన్ని, కార్యకర్తలను కూడా ఎప్పటికప్పుడు వెనుదనగా ఉంటుంది. వ్యక్తుల పరిస్థితి ఎప్పుడు ఉండదు, రాజకీయ పార్టీ ప్రధానం. నేను 70 ఏళ్ళలో కార్యకర్తగా మొదలు పెడితే ఇప్పటి వరకు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ కమిట్మెంట్గా ఉన్నాం. ఆ పార్టీ ఇచ్చినటువంటి పనులను తప్పకుండా చేసినాం. చేయవలసిన బాధ్యత కూడా ప్రతి ఒక్కరి మీద ఉంది. మేమే చెప్తాం, క్రమశిక్షణ కలిగినటువంటి సైనికుల మాదిరిగా ఉండాలా. పార్టీ జెండా ఎత్తుకున్నప్పుడు పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా, పార్టీ నాయకుల కాశాలకు అనుగుణంగా పనిచేయాలా. హైకమాండే సుప్రీం. అవకాశాలు వచ్చినా, అవకాశాలు రాకున్నా, అవకాశాలు ఇచ్చినా ఇవ్వకున్నా పార్టీ కట్టుబడి ఉండాలి. ఎవరైనా కానీ ఆ విధంగా ముందుకెళ్ళాలి. అయినా పార్టీ ఎందుకు అంటే అన్ని విధాలుగా ఆలోచించే నిర్వహిస్తున్నది. దానికి అనుగుణంగా ప్రతి ఒక్క గౌరవం లభిస్తుందని భావిస్తున్నాను. థ్యాంక్ యూ. అది పార్టీ చూసుకుంటుంది. అటువంటి ఏమన్నా కానీ దాన్ని ఇంకా అక్కడికి వెళ్ళి మాకు రాకముందు, వారు మాట్లాడకముందు మేమే ఇలా చెప్పగలుగుతాం. కనుక ఏదున్నా కానీ ఆ స్థాయిలో మాట్లాడుకుంటారు. వారికి ఉన్న అనుభవం అనుగుణంగా వారి సేవలు పార్టీకి అవసరం అనుకున్నాం, తప్పకుండా ఆహ్వానిస్తాం. దానికి అనుగుణంగా ముందుకెళ్తాం. థ్యాంక్ యూ. లేలే, అట్లా వ్యక్తుల పరంగా ఎప్పుడు ఉండదు. ఏ వ్యక్తి అయినా కానీ ప్రజల సేవ చేసిన ముందుకు వచ్చినప్పుడు పార్టీ వేదిక ఉంటుంది. దానికి తోడుగా పార్టీ అవకాశం ఇస్తే ముందుకెళ్తాం. దానికి అనుగుణంగా ప్రజలు ఆదరిస్తే ఆ బాధ్యత దొరుకుతాయి. కనుక కొడుకుల, కుమారుల, బావల, బామ్మర్దుల, కోడళ్ళ, కూతురుల అనేది ఉండదు. రాజకీయాలలో ఎవరు కమిట్మెంట్గా పనిచేస్తే దానికి అనుగుణంగానే పార్టీ గుర్తిస్తుంది. దానికి అనుగుణంగానే ముందుకెళ్తాం.